హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పల్లెటూరు కురాడు. ఫ్రెండ్స్, మనకి నేను యువ టర్మ్ పాలసీకి సంబంధించి వీడియో అయితే అప్లోడ్ చేశాను. చాలామంది ఈ పాలసీ ఎవరెవరు అర్హులు, ఈ పాలసీలో ఉన్న పాలసీ తీసుకోవడానికి ఉన్న గైడ్లైన్స్ గురించి చెప్పమంటున్నారు. ఇందులో మనం ప్రతి పాలసీకి అండర్ రైటింగ్ రూల్స్ ఉంటాయన్నమాట. ఈ పాలసీకి ఉన్నటువంటి అండర్ రైటింగ్ రూల్స్ గురించి అయితే మనం తెలుసుకుందాం. వీడియో గురించి స్టార్ట్ చేసే ముందు మేము ఎల్ఐసి ఏజెంట్ మిత్రుల కోసం మార్కెటింగ్ వీడియోస్ అయితే మా టీం అయితే డిజైన్ చేస్తుంటాం. దాదాపు 100 రకాల వీడియోస్ అయితే మా దగ్గర అందుబాటులో ఉంటాయి. వీటిలో ఏంటంటే మీ పేరు, ఫోటో, ఫోన్ నెంబర్తో వాటిని మా టీం ఎక్స్క్లూజివ్గా మీకు చేసి పంపించడం జరుగుతుంది. ఈ 100 వీడియోల కాస్ట్ వచ్చేసి 1000 రూపీస్ అనమాట. ఒకవేళ మీకు ఏదన్నా కావాలనుకుంటే మీకు కొన్ని శాంపిల్స్ అయితే మా టీం అయితే పంపించడం జరుగుతుంది. నేను కింద వాట్సాప్ నెంబర్ అయితే కింద మీకు డిస్ప్లే చేస్తున్నాను. ఆ నెంబర్కి అయితే కాంటాక్ట్ చేయండి. ముందుగా ఈ పాలసీని ఎవరెవరికి ఇస్తారు, ఎవరెవరికి ఇవ్వరు అన్న విషయాన్ని చూసినట్లయితే ఈ పాలసీని హౌస్ వైఫ్స్కి అయితే ఇవ్వరు అన్నమాట. అదేవిధంగా ప్రెగ్నెంట్తో ఉన్న ఫిమేల్ లైఫ్స్కి ఈ పాలసీ అయితే ఇవ్వరు అన్న విషయాన్ని అయితే గమనించాలి. అదేవిధంగా ఈ పాలసీని గ్రూప్ 5 కంట్రీలో ఉన్న ఎన్ఆర్ఐ కాకుండా మిగిలిన వారికి అయితే ఈ పాలసీ అయితే ఇవ్వడం వీలు పడదు అన్న విషయాన్ని అయితే గమనించాలి. అదేవిధంగా ఈ పాలసీని మెయిల్ ఆర్డర్ బిజినెస్ ద్వారా అయితే కంప్లీట్ చేయలేము అన్న విషయాన్ని అయితే గమనించాలి. అసలు ఈ పాలసీ తీసుకోవాలంటే ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఖచ్చితంగా 12th పాస్, అంటే 12th స్టాండర్డ్ అయితే పాస్ అయ్యి ఉండాలి అన్న విషయాన్ని అయితే గమనించాలి. ఎందుకంటే మీరు 10th క్లాస్ అయినా సరే ఈ పాలసీ అయితే ఇవ్వడానికి వీలు పడదు. ఖచ్చితంగా హెచ్ఎస్సి పాస్ అయ్యి ఉండాలి, అంటే 12th స్టాండర్డ్ పాస్ అయ్యి ఉండాలి అన్న విషయాన్ని అయితే ఇక్కడ మీరు గమనించాలి. అదేవిధంగా ఇందులో మనకి సమ్మేషుడ్లో లెవెల్ సమ్మేషుడ్, ఇంక్రీజింగ్ సమ్మేషుడ్ అని ఉంటుందన్నమాట. ఒకవేళ మీరు లెవెల్ సమ్మేషుడ్ తీసుకుంటున్నారు అంటే మీ ఏజ్ కనుక 35 సంవత్సరాల లోపు ఉన్నట్లయితే మీకు ఎటువంటి స్పెషల్ రిపోర్ట్స్ లేకుండా ఈ పాలసీని అయితే ఇస్తున్నారన్నమాట. కాకపోతే ఈ పాలసీలో స్పెషల్ రిపోర్ట్స్ లేకుండా ఈ పాలసీ ఇస్తున్నారంటే ఖచ్చితంగా ఎడ్యుకేషన్ అనేది గ్రాడ్యుయేషన్ అయితే పూర్తయి ఉండాలి. అదేవిధంగా మనకి బిఎంఐ, బాడీ మాస్ ఇండెక్స్ వచ్చేసి 17 నుంచి 31 మధ్యలో ఉండాలి. దీనికి జస్ట్ ఒక వీడియో అమ్మారు, మీరు స్మోక్ చేయట్లేదని చెప్పేసి యూసిటీ టెస్ట్ అయితే ఉంటుంది. ఈ రెండు ఇచ్చినట్లయితే మీకు ఎటువంటి స్పెషల్ రిపోర్ట్స్ లేకుండా 50 లక్షల వరకు వయసు 35 సంవత్సరాల లోపు ఉన్న వారికి అయితే ఇమీడియట్గా పాలసీ అయితే అవుతుంది అన్న విషయాన్ని అయితే గమనించాలి. ఇందులో ఏజ్ ప్రూఫ్ వచ్చేసి స్టాండర్డ్ ఏజ్ ప్రూఫ్ అయితే ఖచ్చితంగా అయితే ఉండాలి. అదేవిధంగా మీ సంవత్సర ఆదాయం ఏదైతే ఉందో సంవత్సర ఆదాయానికి అప్ టు 35 ఇయర్స్ లోపు ఉన్నట్లయితే మీ సంవత్సరానికి 25 రెట్లు మ్యాక్సిమం ఇస్తారు. అదే 36 నుంచి 45 సంవత్సరాల మధ్యలో ఉన్నట్లయితే మీకు మీ యాన్యువల్ ఇన్కమ్కి 20 టైమ్స్ అయితే ఇక్కడ ఇస్తారు అన్న విషయాన్ని అయితే ఇక్కడ మీరు గమనించాలి. అదేవిధంగా ఇన్కమ్ ప్రూఫ్కి సంబంధించి మీకు పే స్లిప్స్ ఏదైతే ఉంటాయో లాస్ట్ 6 మంత్స్ పే స్లిప్స్ కానీ, అదేవిధంగా ఏదైతే మీ శాలరీ ఉందో ఆ శాలరీ అకౌంట్లో క్రెడిట్ అవుతున్నట్లుగా శాలరీ పే స్లిప్స్, ఐటీ రిటర్న్స్ అయితే తప్పనిసరిగా ఇందులో కావాలి అన్న విషయాన్ని అయితే గమనించండి. అదేవిధంగా జనరల్గా స్పెషల్ రిపోర్ట్స్ అనగానే మనకి వచ్చేది ఈసీజీ కానీ, SP13 కానీ, ఆర్యూఏ కానీ, హీమోగ్రామింగ్ కానీ, HbA1c కానీ, యూసిటీ కానీ, జనరల్గా ఇటువంటి స్పెషల్ రిపోర్ట్స్లో మనం తీసుకున్న సమ్మేషుడ్ ఆధారంగా ఈ టెస్టులు అయితే అడగడానికి అయితే అవకాశం ఉంటుంది. కాబట్టి మెయిన్గా మనం చూసినట్లయితే పాలసీ ఎవరికి ఊరంటే ఖచ్చితంగా మీ చదువు అనేది ఖచ్చితంగా 12th స్టాండర్డ్ లోపు ఉన్న వాళ్ళకి పాలసీ అయితే ఎవరు, ఒకవేళ ఉన్నా సరే వాళ్ళు ఖచ్చితంగా ఇవైతే సబ్మిట్ చేయాలి అన్న విషయాన్ని అయితే ఇక్కడ మీరు గమనించి. ఫ్రెండ్స్, మరి ఇది విషయం మరొక వీడియోతో మీ ముందు ఉంటాను. మీకు ఈ వీడియో నచ్చినట్టు లైక్ బటన్, మరిన్ని వీడియోస్ మిస్ కాకుండా చూడడానికి వెంటనే పల్లెటూరు కురాడు ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. ఫ్రెండ్స్, హ్యావ్ ఎ నైస్ డే.